ఉక్రెయిన్ పై రష్యా అణుదాడిని మోదీ ఆపేశారు. పోలాండ్ సంచలన వ్యాఖ్యలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదరకుండా నివారించే ప్రయత్నాల్లో భారత్ పోషిస్తున్న పాత్రను తాజాగా పోలాండ్ ప్రశంసించింది. 2022 ఫిబ్రవరి చివరి వారంలో ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. 4 ఏళ్లుగా ఈ యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడిప్లావ్ టియోఫిల్ బార్కో స్టెపిస్క్ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవించే కొద్ది మంది ప్రపంచ నాయకుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరని, 2022 చివరిలో జరిగిన పరిణామాలను పోలాండ్ మంత్రి ప్రస్తావిస్తూ యుద్ధ సమయంలో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించవద్దని రష్యాను ఒప్పించడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ రష్యాతో భారత్ కున్న దశాబ్దాల నాటి సంబంధం న్యూఢిల్లీ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుందని, శాంతిని నెలకొల్పే ప్రయత్నాల్లో దీన్ని ఒక కీలక శక్తిగా నిలుపుతుందని బాటో స్టెపిస్కీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు. అలీనా విధానం అనుసరించిన కాలం నుంచి భారతదేశానికి రష్యాతో, అంతకుముందు సోవియట్ యూనియన్ తో కూడా చాలా కాలంగా సంబంధాలున్నాయి. అధ్యక్షుడు పుతిన్ వాస్తవానికి మోదీ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు అని ఆయన వ్యాఖ్యానించారు.